జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. షేక్పేట్, వెంగళరావు నగర్, రెహమత్ నగర్లోని కొన్ని బూతుల్లో కూడా పోలింగ్ నిలిచిపోయింది. ఇటు ఈవీఎంలు కొన్ని మొరాయిస్తూ ఉన్నాయి. ఆ ఈవీఎంలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు భారీగా కూడా క్యూ లైన్లో ఓటర్లు అయితే నించొని ఎదురు చూస్తూ ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే అభ్యర్థులైతే లైన్లో బారులు తీరారు. నవీన్ యాదవ్, మాగంటి సునీతాలకైతే ఓట్లు వేసేందుకైతే ఇప్పుడు మొత్తంగా కూడా ఓటర్లు అయితే వచ్చి భారీగా కూడా క్యూ లైన్లో నుంచోవటం అయితే జరిగింది. కానీ కొన్ని ప్రాంతాల్లో మొత్తం కూడా 139 ప్రాంతాల్లో కూడా 700 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటికే పలువురు ఇటు మాగంటి సునీత కూడా తన ఓటునైతే నమోదు చేసుకోవటం జరిగింది. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక ఈ విధంగా కూడా పలువురు అక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇంకా సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా లైన్లో నుంచొని సామాన్యుల మాదిరిగానే వీళ్ళు కూడా ముందుకు వెళ్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఇక పోలింగ్ బూతుల్లోనైతే ఓటింగ్ హడావిడైతే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం అయితే జరిగింది. కానీ కొన్ని సెంటర్స్లో ఈవీఎంలు మాత్రం మొరాయిస్తూ ఉన్నాయి. అక్కడ ఆయా ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి వారందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకైతే క్యూ లైన్లోనైతే ఎదురు చూస్తున్నారు. మరి ప్రస్తుతం ఇటు పోలింగ్ బూత్లో పరిస్థితి ఏ విధంగా ఉందనే డీటెయిల్స్ను కూడా మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, ప్రస్తుతం ఏ విధంగా కొనసాగుతుంది ఓటింగ్? రైట్ రేణు, అయితే ఇక్కడ చూసుకుంటే ఈ పోలింగ్ కేంద్రం వద్ద పొద్దున 6 గంటల నుంచి 6:30 ప్రాంతం నుంచి మొత్తం తరలి వస్తా ఉన్నారు. ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే జనాలు నివసిస్తా ఉన్నారో వాళ్ళంతా తరలిచ్చే కార్యక్రమం చేశారు. అయితే ఇక్కడ ఫుల్గా భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్మీ బలగాలు కానీ ఇక్కడ తెలంగాణ పోలీసులు కానీ ఇక్కడ భారీగా మోహరించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ డ్రోన్ల సాయంతో కూడా చెక్ చేస్తా ఉన్నారు. ఒక శిబిరం ఏర్పాటు చేసి డ్రోన్ల సాయంతో కూడా ఇక్కడ చూస్తా ఉన్నారు ఏం జరుగుతోంది, ఏంటి సిచ్యువేషన్ అని కూడా. అయితే ఇక్కడ ప్రతి పోలింగ్ బూత్ లో కూడా సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇక్కడ చూసుకుంటే యువత కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ వాళ్ళంతా మార్నింగ్ ఏదైతే వాళ్ళకి జాబ్స్ ఉన్నాయో మార్నింగ్ వెంటనే వచ్చి ఓటు వేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ ఓల్డేజ్ వాళ్ళు కూడా ఎక్కువ మంది తరలి వచ్చి ఓటు వినియోగించుకుంటున్నారు. నేను అయితే ఇక్కడ ఇందాకే నవీన్ యాదవ్ ఏదైతే దీనికి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా నిలబడ్డారో ఆయన కూడా వచ్చి ఓటు వినియోగించుకున్నారు. సామాన్యుడిలా ఇక్కడ లైన్ లో వచ్చి ఓటు వినియోగించుకొని వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే మొత్తం ఓటర్ అసిస్టెన్స్ బూత్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఓట్ మిస్ అయిందో, లేదంటే ఓట్ ఏదైనా రిగ్ అయిందా, లేదంటే ఓట్ ఏదైనా చోరీ టైప్ లో ఏదైనా జరిగిందా అని కూడా ఇక్కడ చెక్ చేసే స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు. వెంటనే ఏం జరిగినా వెంటనే రెస్పాండ్ అయ్యే అధికారులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే చుట్టుపక్కల ఏదైతే ఈ బూత్ కు సంబంధించిందో ఈ బూత్ చుట్టుపక్కల మొత్తం పోలీసులు పర్యవేక్షణలో ఉన్నాయి. అన్ని షాపులు కూడా మూసివేయడం జరిగింది. ఇక్కడ అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు. పోలింగ్ బూత్ దగ్గర ఎంత స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లను అక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లను చేశారు? రైట్ రేణు, అయితే ఇక్కడ పోలీస్ బలగాలు అయితే 40 మంది చుట్టూ ఉన్నారు. ఆర్మీ బలగాలు అయితే 22 మంది ఉన్నారు. రేణు, అయితే ఇక్కడ మొత్తం ఏదైతే వాళ్ళకి సంబంధించి ప్రజలు ఏదైతే ఓటు వినియోగించుకోవడానికి వస్తున్నారో వాళ్ళందరికీ వాళ్ళకి కంఫర్టబుల్ జోన్ లో ఉండేటట్టు, కంఫర్టబుల్ గా ఓటు వేసి వాళ్ళ లైన్ లో వాళ్ళు వెళ్ళేటట్టు ఇక్కడ జాగ్రత్తలు తీసుకున్నారు. రేణు, అయితే ఇక్కడ ఎలాంటి గొడవలు కూడా జరగకుండా కూడా ఇక్కడ భద్రతలు తీసుకున్నారు. వెంటనే ఇక్కడ చెక్ చేస్తున్నారు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని కూడా ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. రేణు, అయితే ఒక లైన్ అయితే ఆ ఓట్ వేయడానికి వెళ్తా ఉన్నారు, ఇంకో లైన్ అయితే బయటకు రావడానికి నీట్ గా వైట్ స్కెచ్ చేసి మరి ఇక్కడ నీట్ గా ప్లాన్ చేశారు. నేను ఎలాంటి ఇబ్బందులు తలపెట్టకూడదు అనే ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమం అయితే చేశారు. అయితే ఇక్కడ ఓటర్ల సంఖ్య పోయినసారి చూసుకుంటే పోయిన ఎలక్షన్స్ లో చూసుకుంటే 48% ఓట్ పోల్ అయితే ఈసారి 60 to 65% ఓట్ పోల్ అయ్యే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఎవరైతే ప్రజలు ఓటు వేయడానికి వస్తున్నారో వాళ్ళు చెప్పే పరిస్థితి ఉంది. రేణు సాయి, ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే మనకి అక్కడ సెలబ్రిటీస్ కూడా పలు మంది కనిపిస్తూ ఉంటారు. వారెవరైనా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావటం జరుగుతుందా? అయితే ప్రస్తుతానికి ఇక్కడ ఓటింగ్ వేయడానికి నవీన్ యాదవ్ గారు అయితే రావడం జరిగింది. ఇంకా ప్రస్తుతం పలువురు వచ్చి వెళ్ళిపోయారు ఆల్రెడీ. అంటే ఇంకా కొంతమంది వస్తారేమో, ఇక్కడ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. రేణు, అయితే ఇక్కడ చూసుకుంటే చాలా దాకా ఓటు వినియోగించుకోవాలి ఖచ్చితంగా. ఓటు అనేది ఖచ్చితంగా మా హక్కు అనేది కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే సాయి
ఇప్పుడు Right, కొన్ని yes. మొత్తం కూడా 407 పోలింగ్ బూత్లో కూడా కొన్ని పోలింగ్ బూత్ల్లో ఇప్పుడు ఈవీఎంలో సమస్య వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మీరున్న పోలింగ్ బూత్లో అటువంటి సమస్య ఏమైనా ఉందా మీ చుట్టుపక్కల కానీ అక్కడ కానీ? ఎస్ రేణు, శ్రీనగర్ కాలనీ ఇట్లా పరిధిలో అట్లాంటి ఇష్యూస్ అయితే తలపెట్టాయి. అయితే నేనున్న పోలింగ్ బూత్ లో అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, బాగానే సజావుగా కొనసాగుతా ఉంది. ఏదైతే శ్రీనగర్ కాలనీ ఇట్లాంటి బూత్లు ఉన్నాయో అక్కడ పోలింగ్ మిషన్స్ ఇష్యూస్ వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈసీ అధికారులు, ఈసీ ఇంజనీర్లు 40 మందిని ఏర్పాటు కూడా చేయడం జరిగింది రేణు, ఈసీ కౌన్సిల్ అనేది. సో వాళ్ళు ఏదైతే ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళు రెక్టిఫై చేసి వెంటనే ఏదైతే మిషన్లు వర్క్ అవ్వలేదో సో వెంటనే సాల్వ్ చేసి ప్రజలకి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే పరిస్థితి ఇక్కడ ఉంది రేణు. రైట్, ఇప్పుడైతే అక్కడైతే ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికైతే ప్రశాంతత వాతావరణం అయితే కొనసాగుతా ఉంది. ఇక్కడ ఇంకా రాబోయే టైంలో ఇంకా ఏం జరుగుతుందో తెలియదు. కొంచెంగా చాలా మంది పోలీస్ బలగాలు అయితే ఇక్కడ మోహరిస్తా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఇక్కడ చాలా మంది పోలీసులు ఇప్పటికే 40 మంది ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇంకా ఆర్మీ బలగాలు 22 మంది ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇంకా రానున్న టైంలో ఇంకా చాలా మంది పోలీసులు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రేణు. ఇప్పుడు క్యూ లైన్ లో కూడా సుమారు ఎంత మంది వస్తున్నారు? అంటే మార్నింగ్ టైంలో ఎక్కువ మంది ఓట్లు నమోదు చేయడానికి వస్తున్నారా, లేకపోతే కొంత టైం ఉన్న తర్వాత వస్తారు అని భావిస్తున్నారా? అంటే రేణు, ఇక్కడ చూసుకుంటే ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి యువత కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కావచ్చు, పొద్దున వస్తే త్వరగా అయిపోతుంది. అంటే చాలా మంది ఇక్కడ ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. ఏదైతే జాబులకు వెళ్లే వాళ్ళు, కాలేజెస్ కి వెళ్లే స్టూడెంట్స్, వీళ్ళంతా కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మార్నింగ్ వచ్చి ఓటు వినియోగించుకొని వాళ్ళ పనుల నిమిత్తం వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. సో ఏదైతే కొంచెం మిడిల్ ఏజ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు మధ్యలో రావడం జరుగుతుంది నేను. ప్రస్తుతానికి ఇక్కడైతే నేనున్న బూత్ లో అయితే ప్రస్తుతం ఏదైతే జాబ్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి ఓటు వినియోగించుకొని ఓట్ సింబల్ చూపించి వెళ్తుండే పరిస్థితి ఇక్కడ ఉంది రేణు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయి. సో ఇక పోలింగ్ బూత్ల్లో కూడా ఓటింగ్ అనేది కొనసాగుతుంది. తెల్లవారుజామున కూడా అంటే పొద్దున 7 గంటల నుంచి కూడా ఈ ఓటింగ్ ప్రారంభమైంది. ఇక ఇప్పుడు కూడా ఎక్కువ మంది కూడా వచ్చి ఓటింగ్ నమోదు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు విధులకు వెళ్లే వాళ్ళు, మరోవైపు స్టూడెంట్స్ కాలేజెస్కు వెళ్లే వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ టైంలోనే ఎక్కువగా వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈసారి ఈ ఉప ఎన్నికలో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో 60 నుంచి 60% వరకు కూడా ఓటింగ్ నమోదు అవ్వచ్చు అని చెప్పి ఒక అంచనా అయితే నెలకొని ఉంది. ఇక కొన్ని ప్రాంతాల్లోనైతే ఇటు ఎస్ఆర్ నగర్, శ్రీనగర్ కాలనీ అటు ప్రాంతాల్లో కూడా కొంత ఈవీఎంలు అనేవి కూడా మొరాయిస్తూ ఉన్నారు. వెంటనే కూడా అధికారులు అక్కడ వెంటనే చర్యలు చేపడుతూ ఉన్నారు. షేక్పేట్, వెంగళరావు నగర్, రెహమత్ నగర్లోని కొన్ని బూతుల్లోనైతే ఓటింగ్ నిలిచిపోయింది ఈవీఎంలు మొరాయించడంతో కూడా. ఇక దానికి తగ్గట్లుగా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఆ సమయంలో కూడా వెనకాల ఎక్కువగా కూడా అక్కడ క్యూ లైన్లో ఎవరైతే పొద్దునే కూడా కొంత తమ వర్క్కి వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఈ టైంలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే సమయంలో కూడా ఈ విధంగా కూడా ఈవీఎంలు మొరాయించడంతో కూడా వాళ్ళు క్యూ లైన్లో అయితే కొంత ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారు. మరోవైపు ఎక్కడికక్కడ కూడా భద్రతని ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో కూడా పోలింగ్ కొనసాగే విధంగా. ఇక అక్కడికి వచ్చిన ఓటర్స్కి కూడా ఒకవేళ ఎండ వచ్చినా కానీ ఒక టెంట్లు, పైన టెంట్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది.